పగడాల నా పల్లె పగడాల నా పల్లె తల్లి నీకు దండమే పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే శుద్ధ మన్నుతోని ముద్దుగా ముగ్గులేసే ఆడబిడ్డల దండమే ఆడబిడ్డల దండమే అరకసేత బట్టి బురద పొలము దున్నే అన్నదాతల దండమే అన్నదాతల దండమే కచ్చిరు బండేమో మచ్చుగాన రాక కచ్చిరు బండేమో మచ్చుగాన రాక ఆట పాటల తల్లి నువ్వల్గకే పల్లె పగడాల నా పల్లె పగడాల నా పల్లె తల్లి నీకు దండమే పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే ఆ ఆ ఈ ఓ రూ ఏం చేస్తున్నావు జీవన్? ఆ ఏం చేస్తున్నావు? ఈ పల్లె ప్రపంచంలో నా గానామృతాన్ని ఒలికిస్తున్నా. అంటే అర్థం కాలేదా? ఒక్కసారి నేను అన్న పద అన్నాను. ఈ ప్రపంచం వద్దులే వద్దులే, నువ్వు అంటే అనవసరంగా బూతులు వస్తాయి అందులోంచి. నీకు అర్థం కాలే, గానాన్ని ప్రాక్టీస్ చేస్తున్నా. నీ మొహానికి అదొకటే తక్కువ, కానీ మనం వచ్చిన పని ఏంటి, హలో. చేస్తున్న పని ఏంటి? అది కాదు, గానాన్ని ప్రాక్టీస్ చేస్తున్నా అంటే వచ్చిన పని ఏంది, చేస్తున్న పని ఏంటంటే గానం. అసలు గానం అంటే ఏంటో తెలుసా నీకు? ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నా తెలుసా నీకు? ఎందుకు అంటే నా గానాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసి నేను ఒక పెద్ద సింగర్ గా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా. సింగర్? అసలు సింగర్ మీనింగ్ ఏంటో తెలుసా నీకు? తెలుసు. ఏం తెలుసు? సింగర్ ఏంటి? నీ మొహం. సింగర్ అంటే సింగర్ కాదు, సింగర్ అంటే పాటలు పాడేవాళ్ళు. ఓ, సింగర్స్ పాటలు పాడతారా? ఈ విషయం మనకు తెలియదు, కానీ ఏదో ప్రాక్టీస్ అయితే చేస్తున్నాం. హలో, నా పాటలు తక్కువ అంచనా వేయద్దు, నా రాగాన్ని తక్కువ అంచనా వేయద్దు. నీకు విషయం తెలుసా? అనగననగ రాగం అతి శైల్యుచుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలో ఉన్న విశ్వదాభిరామ వినరవేమ. ఇప్పుడు ఇదెందుకు వచ్చింది జీవన్ మధ్యలో? ఏదో ఫ్లోలో వచ్చింది చెప్పేసా. నీకు విషయం తెలుసా? దాంట్లో అర్థం ఉంది. అనగననగ రాగం అతి శైల్యుచుండు అంటే నేను పాడగా 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 నా రాగం బాగా వచ్చి నేను గొప్ప సింగర్ని అయితా అని చెప్పి ఈ పద్యం చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చా. నువ్వు గొప్ప సింగర్? అసలు నేనేం పాడుతున్నా నాకు తెలుసా నీకు? అందుకే కదా అడుగుతున్నా. నువ్వేమైనా చదువుకున్నావా? చదువుకున్నావు. ఏం చదువుకున్నావు? బీటెక్ అయింది. ఓ, వాళ్ళు గుర్తున్నాయా? మరి నేను పాడేది కూడా అదే. జీవన్, పాటలు అనేది వీళ్ళు పాడితే కాదు, పాట మంచిగా పాడాలి. నీకో విషయం తెలుసా? ఫస్ట్ చదువు దేంతో స్టార్ట్ అవుతుంది? వాళ్ళతోనే స్టార్ట్ అవుతుంది. ఓ, ఏబిసిడీలతో. నువ్వు ఇంగ్లీష్ మీడియం కదా, ఏబిసిడీలతో స్టార్ట్ అవుతుంది అంటే సరే. నేను ఇలానే ప్రాక్టీస్. జీవన్, మనం వచ్చింది ఇది కాదు. అసలు మనం ఎందుకు వచ్చామనుకుంటున్నావు? అలా చెరువు కట్ట మీద మన ఇద్దరు నడుచుకుంటూ. మొహం, మనం వచ్చింది ఒక గెస్ట్ ని ఇంటర్వ్యూ చేయడానికి. ఇప్పుడు మనం యాంకర్ లా బిహేవ్ చేయి కొంచెం. ఓ షిట్, ఈరోజు ఒక గెస్ట్ ని ఇంటర్వ్యూ చేయాలి కదా. అబ్బా, నేను ఈ పాటల ప్రాక్టీస్ లో పడి అది మర్చిపోయాను. ఇదిగో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. నువ్వు ఈ లోపు చిన్న బ్రేక్ తీసుకో, లేదంటే చిన్న ఇంట్రడక్షన్ చేసుకో, ఓకేనా? అమ్మా, గెస్ట్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పల్లెటూరు దేశానికి పట్టుకొమ్మలు. అలాంటి పల్లెల్లో మట్టిలో మాణిక్యంలాగా ఎంతోమంది గాయకులు దాగి ఉన్నారు. అలాంటి ఆనిముత్యం లాంటి గాయకుల్ని బయటికి తీసి అందరినీ పరిచయం చేయడమే మా ధాత్రి టీవీ యొక్క సంకల్పం. అందులో భాగంగా ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగనపల్లి మండలం సారంపల్లి విలేజ్లో ఒక అద్భుతమైన గాయకుడిని పరిచయం చేయడానికి మనం ఈ ఊరికి వచ్చాం. తన పాటలతో ఎంతో మంది మనసులు గెలుచుకున్న మట్టి మనిషి అతనే సిరిసిల్ల రమేష్ గారు. ఈరోజు మన ధాత్రి టీవీలో తన ఆటపాటలతో అలరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. అమ్మా బాబు, సర్కస్ ఇక్కడ కాదు, పక్కూర్లో. హే జీవన్, ఇప్పుడే చెప్పా కదా పక్కూర్లో అని. స్పెడ్స్ తీస్తే పెడితే ఇంత తేడా ఉందా నాకు? ఎలా ఉన్నా? అయినా ఏంటి గెటప్? నువ్వే అన్నావు కదా ఎవరో పల్లె గాయకుడిని ఇంటర్వ్యూ చేయాలని, యాంకర్ లాగా వచ్చా.
అసలు నువ్వు యాంకర్ లా ఉన్నావా? ఊర్లో సర్కస్ లో కోతులు ఆడించే వాళ్ళ ఉన్నావు. నువ్వు యాంకర్ లాగా ఉన్నావని ఎప్పుడన్నా అనుకున్నావా? నువ్వు యాంకర్ అని ఎప్పుడన్నా నీ మనసుకు అనిపించిందా? నువ్వెలా ఉంటావు తెలుసా? నేనన్నా కనీసం కోతులు ఆడిపించుకునేలా ఉన్నా, నువ్వైతే అట్లున్నావు. అడవులలో తిరిగి ఆకులు ఏరుకొని అలములు ఏరుకొని దుంపలు ఏరుకొని తిరిగే బ్యాచ్ ఉంటుంది చూడు. వీడిని తీసుకొచ్చి నాకు తగిలిచ్చారు. హలో, మనం కూడా ఇంటర్వ్యూ చేస్తాం, మనం కూడా మంచి పేరు తెచ్చుకుంటాం. ఏడ్చావులే. అవును, పిలుస్తావా? ఎవరు తన? జీవన్, నువ్వు నిజంగా యాంకర్ లా ఎంత బాగున్నావు తెలుసా? అసలు నీ పక్కన యాక్టింగ్ చేయడం అనేది నా అదృష్టం అనుకో. కాళ్ళ మీద పడడం వద్దు. ఓకే. కానీ జీవన్, ఇప్పుడు గెస్ట్ అనగానే, మన ధాత్రి టీవీ అనగానే ఒక నీట్నెస్, ఒక ఫ్రేమ్ బాగుండాలి కదా. అవును, కానీ ఆ లొకేషన్ కొంచెం బాగాలేదు జీవన్. ఎట్లా చెప్పు? నన్ను యాంకర్ అన్నావు కదా, లొకేషన్ అంతే కదా. చూడు చిటికలో నేను యాంకర్, చూడు. అబ్బా, వావ్, సూపర్ జీవన్, ఎంత బాగా క్లీన్ చేసావు తెలుసా. యాంకర్. కానీ జీవన్, గెస్ట్ అంటే అట్లీస్ట్ ఒక వాటర్ అని ఇవ్వాలి కదా. మన దగ్గర వాటర్ లేదు. వాటర్? ఎస్. కోటర్ అంటే కష్టం, కానీ వాటర్ ఎంతసేపు? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. వావ్, సూపర్ జీవన్, వాటర్ కూడా తీసుకొచ్చేసావా? కిలోమీటర్లు నడిచి వెళ్ళి తీసుకొచ్చా. కొంచెం టైర్డ్ అయినట్టున్నావు, రెస్ట్ తీసుకుంటావా? నో రెస్ట్, ఓన్లీ ఇంటర్వ్యూ. పదా సరే చేద్దాం, పిలిచేద్దాం పదా. స్టార్ట్ చేద్దామా స్వాతి? జీవన్, నేను చేస్తా. ఓకే, లేడీస్ ఫస్ట్. కానీ నమస్తే రమేష్ అన్న, బాగున్నారా? నమస్తే రమేష్ బావ, బాగున్నావా? అదేంటి, మీ రిలేషనా? కాదు. మీరు ఒకటే ఊరా? కాదు. పక్కూరా? కాదు. మరి బావా అంటావేంటి? మరి అన్న అంటావేంటి? ఓకే, కానీ నమస్తే. కరువు కట్టిన తీవ్రవాది లాగున్నాడు. అట్లా చూస్తున్నావేంది బావా? ఎట్లా చూస్తారు బావ? మరి అమ్మా ఇప్పుడు మాట్లాడిండు, ఇంకా మాట్లాడట్లేడు అనుకున్నా, మాట్లాడిండు. రెడీ. ఓకే, ఆమె పేరు అడగవా? పేరు చెప్పండి. స్వాతి అన్న. రమేష్ అన్న, మిమ్మల్ని మేము పరిచయం చేసాం, మిమ్మల్ని మీరు ఒకసారి మా ధాత్రి టీవీకి పరిచయం చేసుకుంటారా? చేసుకోండి. నా పేరు సిరిసిల్ల రమేష్, మా ఊరు వచ్చేసి సారంపల్లి, మండలం తంగనపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, డిస్ట్రిక్ట్. అడుగు మొత్తం పేరు, గోత్రం, ఇంకేదన్నా ఆధార్ కార్డ్ నెంబరు, ఇంకేదన్నా, ఇవన్నీ ఊరు పేరు, అన్ని పేరు అవసరమా? మనం వచ్చాం కదా, తెలుసు కదా. ఓకే ఓకే, సారీ, మధ్యలో నేను ఎంట్రీ కావద్దు ప్లీజ్. బావా చెప్పు. ఓకే రమేష్ అన్న, మీరు ఒక గొప్ప గాయకులని విన్నాము. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీకు పాటలు పాడాలనే థాట్ ఎలా వచ్చింది? ఎలా స్టార్ట్ అయింది చెప్తారా? మా నాన్న చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడేటోడు. మా నాన్న మామూలుగా ఊళ్ళే కథలు చెప్తే, అన్ని పల్లె పాటలేనా? అవి కథలు చెప్పినప్పుడు నైట్ పూట పోయి చూసి మళ్ళా మార్నింగ్ ఎడ్ల గాయనికో బర్ల గాయనికో అప్పుడు ఆ కాలంలో వెనకట పోయి మా డాడీ అవి నేర్చుకొని వచ్చి మళ్ళీ అప్పుడు బర్ల కాడ ఎడ్ల కాడ అవి కాసుకుంటా పాడేటోడట. అది దేవుడు మళ్ళా నాకు గిఫ్ట్ ఇచ్చేసింది. అంటే మా నాన్న పద్యాలంటే చలియో చల్లకు తెలియో అట్లాంటిదా? అట్లాంటివి మా బాబాడినే అట్లాంటివి. నువ్వు ఆపుతావా? జానపదాలు. ఓహ్, అంటే నేను ఇంకా అప్డేట్. జీవన్ సారీ.
అయితే మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అన్నమాట. మీ నాన్నగారిని చూసి మీకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి మీరు కూడా పల్లె పాటలు పాడడం స్టార్ట్ చేశారు. అంటే మీ చిన్నతనంలోనే ఫస్ట్ పాడిన పాట ఏంటిది? చిన్నతనంలోనే నా చిట్టి చేతులు చక్కని రాతలని అవును. మంచి పాట. అప్పుడు ఒకసారి తప్పు, చిన్నతనంలోనే ఫస్ట్ పాడిన పాట అది కాదు, నాకు తెలుసు. నేను చెప్పనా నువ్వు పాడింది ఏంటి? అది లేదు బావా. మరి పుట్టగానే పాడతారు ఎవరైనా? నేను అందుకే చిన్నతనంలో ఉన్నాను. క్లారిటీ ఉండాలి. జీవన్, ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నావు, సైలెంట్ గా ఉండు. సరే సారీ బావా, చిన్నతనం పాట. ఒకసారి మీరు ఫస్ట్ పాడిన పాట పాడి వినిపిస్తారా? నా చిట్టి చేతులు చక్కని రాతలు పాట వాడినా కానీ ఇప్పుడు మనం పల్లెకి వచ్చినాం. పల్లెటూరు వాతావరణం కాబట్టి మా సారంపల్లి విలేజ్ సంబంధించి పల్లె వాతావరణం అంత ఉంటది. పల్లె పాట పాడుకున్నాం. ఓకే సరే. కానీ పాడే ముందు మావాడు డప్పు నా పక్కన డప్పు వాయిస్తాడు రెగ్యులర్ గా. ఆడస్తేనే బాగుంటుంది. ఓకే పిలిపించేయండి మరి. హలో హలో, ఆ డప్పు పక్కన నేను కూడా వాయించొచ్చా? హలో, డప్పోడు వెనక కొమ్మడు పడ్డట్టు ఉంటది, నీకు అవసరమా? మూసుకొని ఉండు. ఏందో ఇది నాయన. మీరు పిలిపించండి అన్న. పిలిపించు. ఆయన పేరేం పేరే? రాజు. ఏ ఊరికి రాజు? బోనాల రాజు అని. బోనాల రాజు, బతుకమ్మల రాజు ఇవన్నీ ఉన్నాయా? ఆ ఊరు పేరు బోనాలే బావా. ఓ ఊరి పేరు బోనాల రాజా? ఇదేంది, నువ్వేమో సిరిసిల్ల అని ఇంటి పేరు పెట్టుకుంటావు, ఆయన పేరు బోనాల రాజు అని పండగ పేరు పెట్టుకుంటావు. నేను కూడా ఇంకోటి పెట్టుకుంటా, హోలీ జీవన్ అని పెట్టుకుంటా. జీవన్. ఓకే, ఈమె ఒకటి నా వెనక. సరే పిలిపించు. రాజన్న కమ్ దా. రాజన్న కూర్చో. నమస్తే అన్న, కూర్చోండి. డప్పు వచ్చింది. ఊరుమని ఎదురా, వాడమని ఎదురా, కొల్లెమ్మని ఎదురా, పనికి మనరా, ఊరుమని వాడమని. జీవన్ ఏంటి జీవన్, మనం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. నేను ప్రాక్టీస్ చేసిన గానామృతం ఇప్పుడు తెరలుగా తన్నుకొస్తుంది. నేను కూడా పాడతా. ఓకే, నేను చేస్తున్నా కదా అన్న, మీరేమనుకోకండి. ఆయన అలాగే చేస్తుంటారు, అప్పుడప్పుడు పురుగు గడిచినట్టుంది. నమస్తే అన్న, మీరుంటే గానీ రమేష్ అన్న పాట పాడారంట. స్టార్ట్ చేద్దామా ఇప్పుడు? రెడీ అన్న. పగడాల నా పల్లె తల్లి నీకు దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే. పగడాల నా పల్లె తల్లి నీకు దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే. కొమ్మల్లో కోయిల నెక్కిన నెలవంక గోరు కొయ్యల పోరు దండమే, గోరు కొయ్యల పోరు దండమే. అందరాడివమ్మ సేను చెలకమ్మ చెమట సుక్కాల దండమే, చెమట సుక్కాల దండమే. గటుకాంబలి గడ్డ నా పల్లె సీమ, గటుకాంబలి గడ్డ నా పల్లె సీమ. గొడ్డు కాలములోన చెప్పిన పగడాల నా పల్లె, పగడాల నా పల్లె తల్లి నీకు దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే. శుద్ధ మన్నుతోని ముద్దుగా ముగ్గులేసే ఆడబిడ్డల దండమే, ఆడబిడ్డల దండమే. అరకసేత వట్టి బురద పొలము దున్నే అన్నదాతల దండమే, అన్నదాతల దండమే. కచ్చిరు బండేమో మచ్చుగాన రాక, కచ్చిరు బండేమో మచ్చుగాన రాక. ఆట పాటల తల్లి నువ్వల్గకే పల్లె, పగడాల నా పల్లె, పగడాల నా పల్లె తల్లి నీకు దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే. ఊరు నిడిసి బారు దేశాలు తిరిగేటి పేదింటి బిడ్డల దండమే, పేదింటి బిడ్డల దండమే, పేదింటి బిడ్డల దండమే. పట్టంత చదువున్న కొలువు లేక తిరిగే పేదింటి తమ్ముల దండమే, పేదింటి తమ్ముల దండమే, పేదింటి తమ్ముల దండమే. నల్లరే గల్లల్ల తెల్ల బంగారమై, నల్లరే గల్లల్ల తెల్ల బంగారమై. పేదొల్ల గుడిసెల్లో పెరుగన్నమైన పగడాల నా పల్లె, పగడాల నా పల్లె తల్లి నీకు దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే, పాడి పంటలు గల్ల పచ్చాని నా పల్లె దండమే. పాడి పంటలు గల్ల పచ్చాని నా తల్లి దండమే, పచ్చాని నా తల్లి దండమే. జీవన్ ఏం గడిచింది నీకు? ఆ పాటలో
ఇమిడిపోయి మైమర్చిపోయి నన్ను నేను మర్చిపోయా బావా వా 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 వా. ఏం వాడినవా జీవన్ అంటే నిజంగా స్వాతి నువ్వేమనుకోకు ప్లీజ్. ఈ పాటకు మాత్రం నేను ఫుల్ ఎంజాయ్ చేశా. అంటే ఆ పల్లె చుట్టూ అలా 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 విహరించి వచ్చినట్టుగా ఫీల్ అయిపోయా. మేము కూడా నిజంగా అలాగే కాలే? అయ్యాం, కానీ ఇలాగ ఓవర్ యాక్షన్ చేయట్లేదు. ఓకే ఓకే సూపర్ అన్న, అసలు ఆహా ఓహో అన్నట్టుంది తెలుసా. మీరు చాలా బాగా పాడుతున్నారు. ఫస్ట్ చూడగానే ఓకే పాడతారు అని అనుకున్నాను, కానీ ఇంత అద్భుతంగా పాడతారని అనుకోలేదన్న అసలు. థ్యాంక్ యూ మేడం. అయితే రమేష్ అన్న, మీరు ఈ సింగింగే కాకుండా ఇంకేం చేస్తుంటారు? అంటే ఈ పాటల వరకే ఉన్నారా, లేకపోతే ఇంకేదైనా వర్క్ చేస్తుంటారా? అంటే నీలాగైతే ఇది తప్ప తినడం, పడుకోవడం, షాపింగ్లు ఇవన్నీ కాకుండా ఏదో ఒక పని నోరు అయితే మూస్తావా? అదే నన్ను మాట్లాడి నేను ఇంటర్వ్యూ తీసుకొచ్చి నన్ను కూడా ఒక యాంకర్ అని చెప్పి తీసుకొచ్చి అసలు నన్ను ఏం మాట్లాడి కూడా మొత్తం జీవన్. సారీ చెప్పండి అన్న. చెప్పు బా. అయితే నేను వ్యవసాయం పని కూడా చేస్తా మిగతా టైం. ఓకే, పొలం పనికి అటు ఇటు వెళ్తా, ఆ, సాంగ్స్ రాస్తా, మీరే రాస్తారు, మీరే పాడతారా? రాస్తా పాడతా, ఓకే, లైక్ మీరు ఏదైనా సింగింగ్ నేర్పిస్తారా? లైక్ నేర్పిస్తా. అంటే బావా నేను ఒక్కటి అడుగుతా ప్లీజ్. అంటే ఎట్లా నేర్చుకున్నావు? నీకు ఇన్స్పిరేషన్ అంటారు కదా, ఎవరిని చూసి నేర్చుకున్నావు? నేను మిట్టపల్లి సురేందర్ అన్న అని నాకు- ఆ, ఆ. అమ్మ పాట అమ్మ పాడే జోల పాట. మరి నన్ను ఒక స్వాతి ఒక్కతే నన్ను అర్థం చేసుకోదు, నన్ను తక్కువ అంచనేస్తుంది. నా కంఠం బాగుంటదని ఆమెకు ఒక్కదానికే తెలియదు, ప్రపంచానికి ఆడడానికి వాళ్ళు తప్ప ఏం రావని నాకు తెలుసు. నాకు వాళ్ళు తప్ప ఏం రావు. నీకు కనీసం ఆలుగురు రావుగా ఏబిసిడీలో మొహం వేసుకొని ఏబిసిడి ఎందుకు అట్లా వేస్తున్నావు గెస్ట్ ముందు? కామ్గా ఉండరాదు కాసేపు? గెస్టును సంతోష పెట్టడమే నా బాధ్యత. నన్ను దాత్రి టీవీ వాళ్ళు గెస్టును సంతోషంగా ఉంచు అని చెప్పి నన్ను పంపించారు. నువ్వు మాత్రం నన్ను పక్కన పెట్టేసి నువ్వు మాత్రం ఇంటర్వ్యూ చేసుకుంటున్నావు. సంతోష పెడుతున్నట్లేదు, మా బుర్రలు తింటున్నట్టుంది. సరే ఓకే బాబా, ఇన్స్పిరేషన్ అటు చెప్పు. నీకు అదే సురేందర్ అన్న గురించి నీకు ఎలా ఎలా నేర్చుకోవాలనిపించింది ఆయన చూసి? మిట్టపల్లి సురేందర్ అన్న పాటలు చాలా ఇష్టం. ఆయన పాటలు ఏంటో ఆయన పాటలే వాడతా, బయటికి ఎట్లా అవుతాయి. ఓకే, బాగా జర గట్టే మాట్లాడరాదు. అంటే నువ్వు పాట పాడితేనే దండాలే అంటున్నావు, ఇప్పుడేమో అట్లా మాట గిట్లా అట్లా మాట్లాడ. రైట్ రైట్ రైట్. సో మీకు బాగా ఇష్టమైన పాట ఏదన్నా? బాగా ఇష్టమైన పాట అమ్మ పాట. అమ్మ పాట. ఓకే, మా కోసం పాడతారా? ఓకే పాట. ఇప్పుడు రమేష్ అన్న మన కోసం అమ్మ పాట పాడుతున్నారు, డిస్టర్బ్ చేయకు. ఓకే పాడనన్నా. నీ కమ్మనైన ప్రేమతోని అమ్మా నన్నింత వాణ్ణి చేసినావు అమ్మా, నీ లాలి పాట దూరమై అమ్మా నా కంటి మీద కునుకు లేదు అమ్మా, నీ ప్రేమకై ఎదురు చూసెను మనసు, నీ తోడు లేని జీవితం ఎందుకు నాకు అమ్మా 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 అమ్మా, నీ అందమైన ప్రేమ మరువలేనిదమ్మా అమ్మా 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 అమ్మా, అంతులేని ప్రేమకు నిలయము అమ్మా, నీ కమ్మనైన ప్రేమతోని అమ్మా నన్నింత వాణ్ణి చేసినావు అమ్మా, ఒడినే బడిగా మలచి ఓనమాలు నేర్పించి అంతే అమ్మానే అక్షరాలు చదివించి, ఒడినే బడిగా మలిచి ఓనమాలు నేర్పించి అంతే అమ్మానే అక్షరాలు చదివించి, నవమాసాలు నన్ను నవ్వుతూ మోసావు, పురిటి నొప్పుల బాధలు అనుభవించినావు, ప్రాణం పోతున్న గాని ప్రాణాన్నే పోసినావు అమ్మ 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 అమ్మ, నీ అందమైన ప్రేమ మరువలేనిదమ్మా అమ్మ 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 అమ్మ, అంతులేని ప్రేమకు నిలయము అమ్మా, నీ కమ్మనైన ప్రేమతోని అమ్మా నన్నింత వాణ్ణి చేసినాము అమ్మా, నీలాని పాట దూరమై అమ్మా నా కంటి మీద కునుకు లేదు అమ్మా. అమ్మ ఈజ్
ఎమోషన్ అన్నమాట. అమ్మ పాట అనగానే ఎవరైనా కరిగిపోతారు. అంతే. చాలా బాగా పాడారన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అసలు దీన్ని ఇంత టాలెంట్ మాత్రం నేను ఫన్ చేయను, ఎందుకంటే అమ్మ ఆడదంటూ లేకపోతే జగత్తంటూ బోడదే అని చెప్పి ఒక మహాకవి అన్నారు. నిజంగా నువ్వు ఎన్ని పాటలు పాడుకో, ఎంత ఎంజాయ్ చేయి, ఏదైనా చేయి, ఆ అమ్మ అనే ఆ పదం వచ్చి ఆ పాట వచ్చే వరకు ఎవరిలోనైనా ఆ ప్రేమ ఆటోమేటిక్గా పుట్టుకొస్తుంది, ఆ సెంటిమెంట్ ఆటోమేటిక్గా పుట్టుకొస్తుంది. నిజంగా సూపర్ బావా. సో అన్న, ఒకప్పుడు పాతకాల పాటలు, పాతకాలపు మనుషులు అని పక్కన పెట్టేశారు, కానీ ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అన్ని బ్యాక్ వచ్చేసాయి. సో ఇప్పుడు ఈ పల్లె పాటలు కూడా చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. చాలా అంటే యూట్యూబ్ లో కానీ దేంట్లో అయినా పల్లె పాటలు అనేది హైలైట్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే పాత పాటలు మళ్ళీ ఈ జానపదం అనేది మళ్ళీ తిరిగి వస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మీకు లైక్ మీరు యూట్యూబ్ లో కూడా పాడుతుంటారా? ఛానల్ ఉంది నాకు, SRR ఫోక్ సాంగ్స్ అని యూట్యూబ్ ఛానల్ లో పెట్టిన. అందులో ఒక 2 పాటలు ఉన్నాయి మన సాంగ్స్. వేరే ఛానల్స్ లో కూడా పాడిన ఒక 70 సాంగ్స్ దాకా యూట్యూబ్ లో పాడినే ఉంటాయి మనకి. అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను సాంగ్స్ పాడి బాగా ఫేమస్ అయిపోవాలి, అందరిలోకి రావాలి, అలా మీరు ట్రై చేశారా? పోనీ ట్రై చేస్తున్నా, ఇప్పటికీ చేస్తున్నా. ఓకే, ఇంకా స్ట్రగ్లింగ్ లో ఉన్నారనమాట. ఒక మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా మేడం. తప్పకుండా ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ గా పాడుతున్నప్పుడు ఎవరో ఒకరు తప్పకుండా మీ కష్టాన్ని గుర్తిస్తారన్న. అంతే మేడం. అదే నాకు కూడా అవకాశం త్వరలోనే వస్తుంది, ఎందుకంటే నేను కూడా చాలా కష్టపడి సాధన చేస్తున్నా. ఉదయం 3 గంటలకు లేచి సాధన చేస్తూ ఆ పదాలలో ఉన్న కఠినత్వాన్ని, ఆ సరళత్వాన్ని క్రోడీకరించి, మిళితవించి, మిక్సీ చేసి, జాడలో పోసి రుబ్బినట్టుగా నేను స్వరాలను అలా కరకర నవిలేసి కరకర కరకర ఠూ అంటుంటే ఆ పదప్రయోగం ఎంత బాగుంటుంది అని అంటే. ఎందుకు నవ్వుతున్నావు? నేను ప్రాక్టీస్ చేసి, నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు నేను ప్రాక్టీస్ చేసినా కదా, బాలేదా? అలా అరే ఫస్ట్ మన పాట స్టార్ట్ అయింది ఆ నుంచి, అదే ఆలను పాటగా మలుస్తున్నా, అది నా టాలెంట్ అని గుర్తించాలి కదా. పోయి సర్కస్ లో పాడుకో జీవన్, ఇప్పుడు కాదు. నేనన్నా సర్కస్ లో పాడుకుంటా, నువ్వు పోయి అక్కడ జీవన్. అసలు పాట అనేది ఎంత గొప్పదో తెలుసా? పాట పాడుతుంటే మనసులు కదిలిపోవాలి, కార్జాలు కమిలిపోవాలి, నీ మొహం పగిలిపోవాలి. ఏంటి జీవన్, నీ పాట నేను వినడం ఎక్కువ అంటే వీళ్ళందరిని ఎందుకు టార్చర్ చేస్తున్నావు? సరే అన్న ఊరు పాట పాడాడు, అమ్మ పాట పాడాడు, ఎంత బాగుందో, నువ్వు దానికి క్వైట్ ఆపోజిట్ పాడతావు. అది అర్థం చేసుకో ఫస్ట్. సరే బావా, ఇప్పుడు ఏం పాడమంటున్నావు? అన్న నేను క్వశ్చన్ అడుగుతా, అడగనా? వద్దు, నేను అడుగుతా. క్వశ్చన్ అడగనియదు, పాట బాని ఇవ్వదు. ఎందుకు సార్ ఇక నేను వచ్చి నన్ను తీసుకొచ్చారు, ఇక్కడ కూర్చోబెట్టారు. జీవన్ నువ్వు ఇంటర్వ్యూ చేయాలి, జీవన్ నీదే మెయిన్ లీడ్, జీవన్ నువ్వు లేకపోతే ఇంటర్వ్యూ లేదన్నారు. నన్ను కూరలో కరివేపాకు లాగా తీసి పారేస్తున్నది పక్కన. నువ్వు కాసేపు సైలెంట్ ఉంటే అన్నతో నేను ఇంకో పాట పాడిపిస్తా. సరే అన్న, మీరు చిట్టి పాట అని అన్నారు కదా, మీరు ఫస్ట్ చిట్టి పాట, ఇంకేం పాటలు, అదేంది ఏలం పాట, ఈ పాటలు కాదమ్మా. నా చిట్టి చేతులు చక్కని రాతలు అనేది ఆ పాట అన్నాడు. చిట్టి పాటలు ఇగో, అందుకే చిట్టి పాటలు పాడుకునేటోళ్ళను అక్కడనే ఉంచాలి, కిట్టి పాటలు చేసుకునే వాళ్ళని అక్కడనే ఉంచాలి. తీసుకొచ్చి యాంకరింగ్లు చేయిస్తే చిట్టి పాటలు, ఏలం పాటలు, జీవన్ పాట ఒకటేసారి రెండోసారి అంటది ఇక. సరే సరే సరే, అప్పుడప్పుడు నిజస్వరూపం బయటికి వస్తుంది. ఎందుకట్లా ఆగమాగం చేస్తున్నావు? నీ నిజస్వరూపం బయటికి రాకుండా కాపాడుతున్నా. బాబా పాడు బాబా, నా చిట్టి చేతులు, నీకు ఇష్టమైన పాట, నీ ఫస్ట్ పాట. నువ్వు గమ్మునుండు జీవన్, అన్నని పాడ నువ్వు పాడు. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేటితో సారిరువాలు దున్ని నానయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేటితో సారిరువాలు దున్ని నానయ్యో. అమ్మకు 7 ఏళ్ళప్పుడే దూరమయ్యా,
చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన మేడితో సారిరువాలు దున్ని నానయ్యో నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన మేటితో సారిరువాలు దున్ని నానయ్యో క్రేజీ అంటే క్రేజీగా ఉంది మీ వాయిస్ కానీ మీ సింగింగ్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉందన్న. అన్న మీరు ఒక సాంగ్ ని ఇంత బ్యూటిఫుల్ గా కమ్యూనికేట్ చేస్తున్నారు కదా, మీరు ఏం చదువుకున్నారన్న? నేను 10th అయిపోయింది. ఓకే, 10th వరకు చదివి సాంగ్స్. ఓకే, ఒకవైపు మీరు వ్యవసాయం చేస్తున్నారన్నారు కదా, ఈ వ్యవసాయం చేయడంలో మీకు ఆనందం ఉందా లేకపోతే సాంగ్స్ పాడడంలో ఉందా? నేను వ్యవసాయం చేసుకుంటూ ఇటు పాటలు పాడుతూ వావ్ నా జీవనాన్ని కొనసాగిస్తాను. సూపర్. అంటే లైక్ మీరు ఒక హెల్దీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అన్నమాట. ఒక సైడ్ వ్యవసాయం, పల్లెటూరు, ఇటు సాంగ్స్, మీ కెరియర్ వైజ్ గా సూపర్ అన్న. అసలు నువ్వు మాత్రం పిజ్జాలు, బర్గర్లు, ఇంకేదో అంత చెత్త చెదారం అంత తిని కనీసం నడవడానికి కూడా ఓపిక లేకుండా తయారైంది. హలో, నా పవర్ నీకు తెలీదు. ఏది ఇప్పుడు ఇంతకుముందు అర్థమైంది. ఫస్ట్ స్టార్టింగ్ లో నేను అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే అలా నడుచుకుంటూ వస్తుంది, అమ్మ అయ్యా అవ్వ అనుకుంటూ నడుచుకుంటూ వస్తుంది బావా. అవునా? అది పవర్. ఇది చూసినావా, పాటలు పాడుతూ వ్యవసాయం చేస్తే ఆ స్ట్రాంగ్నెస్ అలా ఉంటది. అట్లా ఉండాలి గాని పవర్ అంట పవర్. సరేలే, ఇదిగో ప్రతిసారి నా నోరు మూయించి ఒక పదునైన కళని నువ్వు తొక్కి పట్టలేవు, పదునైన గొంతును నువ్వు అణిచివేయలేవు. ఏ నాటికైనా ఈ గలం విప్పుదా, ఏ నాటికైనా ఈ కలంతో నా రచనలు రచించి వదులుతా. కానీ కొంచెం టైం పడుతుంది, ఇలాంటి వాళ్ళ వల్ల లేట్ అవుతుంది. దారికి పోయే కంపెనీ తగిలించుకున్నా నేను అసలు ఎక్కడ దొరికావేమో. వావ్, ఎంత మంచి సామెత. ఈ సామెత నేను అసలు ఇంతవరకు వినలేదే. వావ్, అసలు జీవన్ ఇంటర్వ్యూ చేయనిస్తావా? చేస్తుంది, ప్రశ్నలన్నీ అడుగుతుంది, మళ్ళీ ఇంటర్వ్యూ చేయనిస్తావా అని అడుగుతుంది. కాసేపు నవ్విస్తున్నా, మా బావకి ఎంటర్టైన్మెంట్. అరే ఓకే సరే, ఏం పాట అడుగుతావు అడుగు. ఇగో ఈ ఒక్క పాట మాత్రం నాకు ఇష్టమైంది, పాడు బా. ఎందుకు చెప్పనా, ఈ స్వాతిని చూస్తుంటే నాకు మావురాలెల్లమ్మ తల్లి ఉన్నదా, అది గుర్తొస్తుంది. ఒక్క మావురాలెల్లమ్మ తల్లి పాట చూసినా అలానే నవ్వుతున్నది. బా మౌరాల మౌరాల ఎల్లమ్మ మాయమ్మ నువ్వు పుట్టలోన పుట్టినావే పుణ్యాలమ్మ. మౌరాల మౌరాల ఎల్లమ్మ మాయమ్మ నువ్వు పుట్టలోన పుట్టినావే పుణ్యాలమ్మ. పుట్టాలోన పుట్టినవే ఎల్లమ్మ మాయమ్మ నువ్వు గవ్వల్ల పెరిగినావే రేణుకమ్మ. మౌరాల మౌరాల ఎల్లమ్మ మాయమ్మ నువ్వు పుట్టలోన పుట్టినావే పుణ్యాలమ్మ. గోలుకొండ కిల్ల మీద తల్లి ఎల్లమ్మ గొప్ప దేవతై వెలసినావే ఎల్లమ్మ. కనాల కోట మీద తల్లి ఎల్లమ్మ దండిగా నువ్వు కొలువు తీరినావే ఎల్లమ్మ. కోట మీద కొలువు ఉండి ఒక్క భక్తులను ఏలుతున్నావే ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. మలే మౌరాల మౌరాల ఎల్లమ్మ మాయమ్మ నువ్వు పుట్టలోన పుట్టినావే పుణ్యాలమ్మ. కల్లనైన మా తల్లి నీకు ఇదిగో బెల్లబువ్వ బోనమండినామే. కరుణాల మా తల్లి నీకు కమ్మనైన నైవేద్యం వండుకొచ్చినామే. ముక్కు నిండా ముక్కెరా చేయి నిండా గాజులు, ముక్కు నిండా ముక్కెరా చేయి నిండా గాజులు పెట్టుకొని అందరినీ భక్తుల దీవించరా ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. అరే మౌరాల మౌరాల ఎల్లమ్మ మాయమ్మ నువ్వు పుట్టలోన పుట్టినావే పుణ్యాలమ్మ. పుట్టాలోన పుట్టినవే ఎల్లమ్మ మాయమ్మ నువ్వు గవ్వల్ల వెరిగినావే రేణుకమ్మ. నువ్వు గవ్వల్ల వెరిగినావే రేణుకమ్మ. నువ్వు గవ్వల్ల వెరిగినావే రేణుకమ్మ. సూపర్, ఆ గ్రేస్, ఆ సాంగ్ సూపర్ అన్న. ఈవెన్ నేను కూడా డాన్స్ చేసిన. వా సూపర్. ఎప్పుడు చేయండి డాన్స్ కూడా చేసింది, పాట పాడతాను. నేను కూడా ఒక పాట, డాన్స్ ఒకటే కాదు నేను కూడా పాట పాడతాను. రెడీ
బా చూసినావా ఎప్పుడు చేయని మా స్వాతిని కూడా డాన్స్ చేయించావంటే నిజంగా సూపర్ బావా. జీవన్ నేను డాన్స్ ఒకటే కాదు పాట కూడా పాడతా. యు వాంట్ సాంగ్ yes సింగింగ్? yeah ఏదో ఒకసారి పాడు చూద్దాం. రెడీ? అది పాట? అవును అక్కడ కోయిల పాడుతుంది కదా. ఓ అరే కోయిల పాడింది పాట అయినప్పుడు నేను పాడింది పాట కదా అని చెప్పేసి అంటుంది. అవును జీవన్ కోయిల పాడుతున్నప్పుడు అది పాటలాగా తీసుకున్నప్పుడు నేను కూడా కోకిలలానే పాడుతున్నాను కదా. అలా అనుకుంటే మరి నేను కూడా పాడతా. నేను కూడా కోకిలనేనా? నేను పాడితే కోకిలలా ఉంటుంది, నువ్వు పాడితే కాకిలా ఉంటుంది. మూసుకో. ఓకే బా. ఆమె అలానే నా మీద పంచిలేస్తుంటది కానీ బా నువ్వు మాత్రం సూపర్ గా ఎంటర్టైన్ చేసినావు బావా. అస్సలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ప్రతిదీ టచ్ చేసావు. అటు అమ్మ ప్రేమను టచ్ చేసావు, ఇటు పల్లె అందాలను టచ్ చేసావు, ఇటు అమ్మవారి తల్లిని కొలుపులు మొక్కాం. సో అటు సెంటిమెంట్ టచ్ చేసావు. బా బాబా సూపర్ బావా, ఎక్సలెంట్. ఆయన అలాగే అంటుంటారులేండి అన్న లైక్ మీరు ఇంత మంచి సాంగ్స్ మా ధాత్రి ప్రేక్షకులకి ఇచ్చారు తెలుసా, ఎంత బాగా పాడారంటే అబ్బా అన్నట్టుంది నిజంగా. సో మీకు ఫర్దర్ గా మీ లైఫ్ ఇంకా బాగుండాలి, మీరు ఇంకా మంచి మంచి సాంగ్స్ తో మా ధాత్రి ప్రేక్షకుల ముందుకు రావాలి, ఇంకా సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా అన్న. ఆల్ ది బెస్ట్ అన్న మీకు. బావా థ్యాంక్ యూ సో మచ్ బావా. నీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చావు. ఎందుకంటే సో వ్యవసాయం ఎంత గొప్పదో ఎంత విలువైందో మనందరూ తెలుసు. ఈరోజు రైతు అనే వాళ్ళు లేకపోతే మన నోటికి బువ్వ తినలేము. సో అలాంటి పనిని వదిలిపెట్టి మా కోసం టైం స్పెండ్ చేసావు బావా. నీ పనిని నీ పాటని మా కోసం ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు. అండ్ నువ్వు చేసే ప్రతి పాట హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బావా. ఇంకొకటి అప్పటి నుంచి రాజన్న థ్యాంక్ యూ అన్న, చాలా బాగా వాయిస్తున్నారు. నేను కూడా ఒకసారి ఎంత స్వార్థం చూసారా. నువ్వు వాయిస్తే నిజంగా ఏది వాయించినట్టుంటది వద్దులే అనవసరంగా. ఎలా ఇది చూసినా ఎలా ఇది అంటుంది. రెడీయా అన్న? మీరు ఒక పాట తీసుకొని నేను కొడతాను. నేను రెడీగా ఉంటా. రెడీ? సరే పాడు ఏదన్నా. మినమమ్మ కూతురా మరదలు పిల్ల మాటలాడవమ్మో జర్రా మాటలాడవమ్మ నీ తొడుగుండి నీ వాడానైతే అగారాద పిల్లో జర్రా అగారాద పిల్ల ముసి ముసి నవ్వుల ముద్దులమ్మ కూతురా మినమమ్మ కూతురా మరదలు పిల్ల మాటలాడవమ్మో. అయ్యో బావ ఏమైందా? పిచ్చి లేచిపోతుంది ఇక్కడ అది కొడుతుంటే. అయ్యో అంత దింపుకుంటున్నాయి బా. అది కొట్టుడా ముక్కు పగులుతుంది. నువ్వు తగ్గ 3-6 4-6 నువ్వు అదేనా? ఇదిగోండి అన్న థ్యాంక్ యూ. అది నాకు రాదు, డప్పు కొట్టడం రాదు, కానీ అలా ట్రై చేయాలనిపించింది. ఎలా కొట్టావు తెలుసా? ఇలా పెట్టి ఇలా అన్నావు. అసలు ఎంత బాగా అంటే అలా అన్నావు. ఈయన అలానే చేస్తుంటారన్న. ఓకే అన్న మనం ఇది కనెక్ట్ చేద్దాం. సరే థ్యాంక్ యూ సో మచ్ రాజన్న. థ్యాంక్ యూ సో మచ్.